ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, పాత పద్ధతులే చాలా స్పెషల్. ఎంత మనం వేరే కల్చర్కి అలవాటు పడినా కానీ వినాయక చవితిలకి లేదంటే శ్రీరామనవమిలకి ఇలా ఎవ్రీ ఫెస్టివల్కి వేస్తూనే ఉంటారు కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర భజన కానీ కోలాటాలు చేయడానికి అమ్మాయిలు వస్తుంటారు కదా టీమ్ మెంబర్స్ లాగా, సో వాళ్ళ పేమెంట్స్ ఎలాగ ఉంటాయి? అంటే ఏజ్ని బట్టి ఉంటుందా లేదంటే సీనియారిటీని బట్టి ఉంటుందా? అందరికి సేమ్ ఫీజు సేమ్. చిన్న చిన్న బుడ్డి పిల్లలు వేస్తుంటారు కూడా అంతే. అసలు ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు? అసలు ఇట్లా తిప్పుతారు, ఇట్లా కొడతారు, అంతే ప్రాక్టీస్. మాస్టర్లం కదా, ఇట్లా వేయాలని మేము 20 రోజులు ప్రాక్టీస్ చేయిస్తాం కదా. అది వాళ్ళకి ఇక మేము ఒక స్కూల్కి పోతే ఒక టీచర్ వాళ్ళకు పాఠాలు ఎట్లా చెప్పుద్దో మేము కూడా అలానే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు. అట్లా ఓకే, ఈ పాట రాగానే ఇట్లా స్టెప్స్ ఇట్లా మారాలి అని అట్లా అలవాటు అయిపోద్ది. ఓకే, ఇందులో ప్యాటర్న్స్ ఉంటాయా ఏమన్నా? అంటే అన్ని సాంగ్లకి మనం ఇదే వేయాలని ఉంటుందా, లేకపోతే ఇన్ని రకాల మనకి స్టెప్పులు ఉంటాయి, ఈ స్టెప్పులు మనం ఇలా మార్చుకోవాలని ఉంటుందా? అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంగీతంలో సారిగమప ఇట్లా శ్లోకాలు, వాయిస్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా కోలాటంలో ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఒక పాటకి ఒక స్టెప్, ఈ పాట వచ్చిందంటే ఇప్పుడు ఈ సాంగ్ పాడుతుంది మేడం, మనం ఆ స్టెప్ వేయాలని అట్లా ఉంటుంది. ఓకే, అట్లా ఒక డీజే పాటకి చెప్పిస్తే పలానా డీజే పాట పలానా స్టెప్, అందులో ట్యూన్కు మారాలి. ఒక ట్యూన్ వచ్చినప్పుడు ఒక స్టెప్, ఒక మోడల్ వేయాలి. ట్యూన్ సాంగ్ వస్తే ఒక తీరు వేయాలి. అట్లా చేంజ్ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఎన్ని స్టెప్పులు ఉంటాయి? ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా ఇలా అని ఇలా ఆడుతుంటారు, ఒకటేమో ఇట్లా ఆడుతుంటారు, అట్లా ఎన్ని స్టెప్స్ ఉంటాయి? అట్లా అంటే ఇప్పుడు మంచి మంచి మాలిక అంటాం, కవాయి అంటాం, స్టెప్స్, రింగులో రాధాకృష్ణ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్ని ఒక 15 స్టెప్స్ ఈజీగా, 15 ఉంటాయి. జడకొప్పు అని, నాగిని అని, అట్లా అన్ని వెరైటీస్. ఓకే, సో మీకు ఎన్ని వస్తాయి ఓవరాల్ గా మొత్తం ఇందులో? నేను ఒకటి చూసిందంటే తెల్లారు అది ఏపీసీ ఇంకొకడ. ఓహో, ఓకే, అట్లా. సో అయితే మీకు సమ్మర్ లో బాగా పిలిచి నేర్చుకుంటారు అనమాట పిల్లలందరూ కూడా. కానీ మీరు బాగా నేర్పిస్తుంటారు కదా, పెద్దవాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారా, చిన్నపిల్లలు తొందరగా నేర్చుకుంటారా? చిన్నపిల్లలు అంటే కొంచెం టాలెంట్ ఉంటుంది కదా, తొందరలో పట్టేస్తారు. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ చెప్పాలి వాళ్ళకి. ఓకే, కాకపోతే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, టైం పడుతుంది. మీకు కోపం వస్తుంది ఎప్పుడైనా? విసిగిస్తారా పిల్లలు కానీ పెద్దలు కానీ? ఇసుకిస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే చెప్తే వినట్లేరు కదా, సతాయిస్తున్నారు అని ఒకసారి అరిచినా మళ్ళీ ఎమ్మటి ఇట్లా వేయాలని చెప్తుంటా. మళ్ళీ సరే, మనం పాత కాలంలో అంత ప్రత్యేకత లేకపోయినా ఇప్పుడు అంత ప్రత్యేకత ఉంది, డ్రెస్ కోడ్లు కూడా వచ్చాయి. అసలు ఈ డ్రెస్ కోడ్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలా పెట్టారు? చీరలకు మంచిగా సేల్స్ అవుతున్నాయి, బ్యాచ్ తీసుకోబోతున్నారు. అది మీరే చెప్తారా ఈ కలర్ తీసుకోవాలని? అవును. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ టీం ఉంది, ఈ టీంకి ఒక కోడ్ పెట్టినాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోడ్ లేకపోతే అలా ఒక చీర కట్టుకుంటారు, కళ ఏముంటది అక్కడ? ఉండదు. ఒక్క తీరు చీర కట్టుకొని ఒక ఆట ఆడితే కళ. అట్లా మేమేమంటామంటే మీకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇట్లా తెచ్చుకోవాలని ముందే చెప్తాం మేము మాట్లాడడానికి పోయినప్పుడే. బిందె కొప్పు, బోనంతో ఆడే కొప్పు ఉంటుంది ఒకటి, గొడుగులు పెట్టి ట్రెండ్గా చేస్తున్నారు ఇప్పుడు గొడుగు కొప్పు అని, ఇట్లా జడకొప్పు, నాగిని, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇట్లా నేర్చుకోవాలని చెప్తాం ఫస్టే. వాటికి సంబంధించిన బిందె కొప్పు ఉంటే బోనాలు తెచ్చుకుంటారు, బిందెలు. గొడుగుల కొప్పుకు గొడుగు తెచ్చుకుంటారు, సేమ్ ఇట్లనే ఉంటాయి గొడుగులు కూడా. గొడుగు కొప్పుకి ఇంకా మామూలుగా నాగిని అంటే మామూలుగా ఇట్లా వేస్తాము పాము లాగా పడుకొని. మళ్ళీ జడకొప్పు అంటే పైన ఇట్లా రింగు లాగా ఉంటుంది, దానికి తాళ్ళు పెడతాం, తాళ్ళు పట్టుకొని కోలతో వేస్తాము. ఓకే, ఇట్లా మన జడ ఎట్లా అల్లుతాం ఇట్లా అట్లనే సేమ్ జడకొప్పు అల్లుతాము, ఇప్పుతాము. ఓకే, అంటే